హైవేర్స్ ఒక పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల కమిషన్ అందరికి ఉపయోగపడేది నిర్ణయం తీసుకుందో లేదు అసెంబ్లీ ఎన్నికలు కదా ఇదే బై ఎలక్షన్ కాదు కదా అని చెప్పేసి అలా అనుకున్నారో తెలియదు. కానీ జనసేనకి గాజు గ్లాసుని కామన్ సింబల్గా కేటాయించారు. వన్స్ ఒక సింబల్ని ఒక పార్టీకి సంబంధించి కామన్ సింబల్ అన్నారంటే వారు 2 స్థానాల్లో పోటీ చేసినా 3 స్థానాల్లో పోటీ చేసినా అదే సింబల్ ఇంకా వాళ్ళ అభ్యర్థులందరికీ. మరలా ఈ సింబల్ ఇంకెవరికి ఎవరు దెన్ అది కామన్ సింబల్ అన్నట్టు. అదే ఫ్రీ సింబల్ అంటే ఈ జనసేనలో వాళ్ళకి ఒకవేళ ఇది కేటాయించి వాళ్ళు పోటీ చేయని చోట మిగతా పోటీ చేస్తారు, వాళ్ళు ఎవరికైనా మళ్ళీ కేటాయించవచ్చు. మళ్ళీ అలా కేటాయిస్తే ఇబ్బంది కదా. అందుకే ఈసారి ఏం చేశారు, ఫ్రీ సింబల్ కాదు కామన్ సింబల్ అని జనసేనకి ఎన్నికల కమిషన్ గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. వారు పోటీ చేసి 21 అసెంబ్లీ స్థానాలు ఓకే అండ్ 2 పార్లమెంట్ స్థానాలు ఆబ్వియస్లీ ఇంకా వారికి అదే అన్నట్టు. తర్వాత రిమైనింగ్ పార్టీలకు సంబంధించి అనుకున్నప్పుడు ఈ జై భారత్ పార్టీకి సంబంధించేసి జడ శ్రవణ్ కుమార్ వాళ్ళ పార్టీ వారికి వచ్చేసి కోర్టు గుర్తు కేటాయించారు. జై భారత్ నేషనల్ పార్టీ జేడీ లక్ష్మీనారాయణ వాళ్ళకి వచ్చేసి టార్చ్ లైట్ గుర్తు కేటాయించారు. అండ్ ప్రజాశాంతి పార్టీ కేఏపాల్ వాళ్ళకి వచ్చేసి కొండ గుర్తును కేటాయించున్నారు. సో పవన్ కళ్యాణ్ వల్ల జనసేన వల్ల మిగతా అన్ని పార్టీలకి హెల్ప్ అయిందని అనుకోవచ్చు. లేదా అసెంబ్లీ ఎన్నికలు కదా ఇంక మళ్ళీ అసెంబ్లీ తలనొప్పులను ఎందుకు అని చెప్పేసి ఒక అసెంబ్లీని కేటాయించి ఉండొచ్చు. బట్ కామన్ సింబల్ కేటాయించడం అనేది ఏదైతే ఉందో ఆయా పార్టీలకి ఆయా పార్టీతో పోటీ చేసేవారికి ఓ రకంగా చాలా పెద్ద హెల్ప్ అయినట్టు ఇప్పుడు